అనునిత్యం ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకునేవాళ్లు కొందరైతే పర్వదినాల్లో విశేషమైన రోజుల్లో మాత్రమే ఆలయానికి వెళ్లి స్వామివారికి పూజాభిషేకాలు జరిపించేవాళ్లు కొందరు. ఆలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలనే ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ సమయంలో భక్తులు స్వామివారికి ఎదురుగా నుంచుని ఆయన దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా భక్తులు ఒకవైపున పక్కకి నిలబడాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. గర్భాలయంలోని మూలమూర్తికి కుడివైపున అర్చక స్వామి ఉండి పూజాభిషేకాలు నిర్వహించి హారతీస్తాడు. అదంతా స్పష్టంగా కనిపించాలంటే భక్తులు గర్భాలయం వెలుపల స్వామివారికి ఎడమ పక్కన నిలబడవలసి ఉంటుంది. ఇక పెద్దలకి ఎదురుగా నిలబడి ఎలాగైతే నమస్కరించమో అలాగే భగవంతుడికి కూడా ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు. ఒక పక్కకి నిలబడే నమస్కరించవలసి ఉంటుంది. ప్రధాన దైవానికి ఎదురుగా హనుమంతుడు, గరుత్మంతుడు, నంది వంటి ప్రతిమలు ఉంటాయి. వాటికి స్వామికి మధ్యలో నుంచోరాదనేది మరో కారణంగా పెద్దలు చెబుతుంటారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.